గుడ్ మార్నింగ్ అరవింద్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ రాలేదా? లేదు సార్, ఎప్పుడు మీరే ఫస్ట్ వస్తారు కదా. అరవింద్, బ్రేక్ఫాస్ట్ చేసావా? నమస్తే సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, ఓకే సూర్య, నువ్వు ఈ ఫైలు కంప్లీట్ చేస్తావని తెలుసు. వెల్ డన్. రామయ్య మీ పేరు? అయ్యా. అక్కడికి వెళ్ళండి. పెన్షన్ పేపర్లు అయ్యా. పెన్షన్. సరే, తర్వాత రా. ఇది అప్లై చేశాను. ఇదిగో, వచ్చే వారం రా. వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకురా. వచ్చి డబ్బులు తీసుకెళ్ళు, సరేనా? ఓకే, వెళ్ళు. తప్ప వెళ్ళలేదా నాకు? వెళ్ళు. ఇదిగో పెద్దాయనా, కాస్త ఇలా పక్కకురా. నువ్వేమో చూడడానికి ఎలా ఉన్నావు? ఎన్నిసార్లని తిరుగుతావు? వాళ్ళకి కావాల్సిందేదో వాళ్ళకి ఇచ్చే, తొందరగా నీ పని అయిపోతుంది. లంచం లంచం, ఈ రోజుల్లో లంచం లేకపోతే సాగదు. ఈ రోజుల్లో కూలి చేస్తాను, నాది చేశాను అంటే అవ్వదు. లంచం ఇచ్చే, దగ్గరుండి నీ పని నేను చేయిస్తాను. వెళ్ళు.
సార్ ఏమీ అనుకోనంటే మిమ్మల్ని ఒక మాట అడగనా? సెలవు ఏమైనా కావాలా? కాదు సార్, ఇప్పుడు వచ్చిన ముసలాయన వయసులో చాలా పెద్దలా ఉన్నాడు. అతనికి అర్హత ఉన్నప్పటికీ కూడా పెన్షన్ ఎందుకు రావట్లేదు కారణం తెలుసుకోవచ్చా? సూర్య చేసేది గవర్నమెంట్ ఉద్యోగం. చూడు సూర్య, ఉద్యోగం చేస్తే వచ్చేది కేవలం జీతం మాత్రమే. అదే ఉద్యోగాన్ని కాస్త ఆలస్యం చేస్తే జీతంతో పాటు లంచం కూడా వస్తుంది. ఏంటి సార్, లంచమా? లంచం తీసుకోవడం తప్పు కదా సార్? వాళ్ళ అవసరం కోసము లంచం ఇచ్చి ప్రోత్సహించేది ప్రజలే. కావాలనుకుంటే లంచగొండిని తరిమి కొట్టేది ఆ ప్రజలే. ఓకే సూర్య, నాకు టైం అయింది, నేను వెళ్తాను. ఏంటి సూర్య ఇది? నా రాజీనామా సార్. ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నావు? సడన్గా ఏం కాదు సార్. నాకు ఎన్నో ఉద్యోగ అవకాశం వచ్చినా సరే ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందని ఈ ఉద్యోగం ఎంచుకున్నాను. కానీ పరిస్థితులను చూస్తుంటే వ్యతిరేకంగా నేనే దగ్గరుండి లంచాన్ని ప్రోత్సహించినట్లు అనిపిస్తుంది. భవిష్యత్తులో నేను కూడా లంచగొండలా మారిపోతాననే భయం వేస్తుంది సార్. అందుకు నా మనస్సాక్షి కూడా ఒప్పుకోవట్లేదు సార్. సరే, నీ ఇష్టం సూర్య. నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సూర్య. హాయ్ రాఘవ, గుడ్ మార్నింగ్. ఏం లేదు రాఘవ, నీతో ఒక విషయం మాట్లాడతామని ఫోన్ చేశాను. చెప్పు సూర్య. నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఉద్యోగం మానేశాను ఏ? రాఘవ. ఏమైంది సూర్య? నీకు తెలుసు కదా నేను ఏ ఉద్దేశం మీద ఆ ఉద్యోగంలో చేరాను. ప్రజలకు సేవ చేద్దాం అనుకున్నావు, ఆ అవకాశం కోసం చేరావు. అదే ప్రజలకు సేవ చేసే అవకాశం అక్కడ లేదనిపిస్తుంది. పైగా నేనే లంచాన్ని ప్రోత్సహించినట్లు అనిపిస్తుంది. దానికి నా మనసు అంగీకరించడం లేదు రాఘవ. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు సూర్య? నీ ఉద్దేశం ఏమిటి? నీకు తెలుసు కదా ప్రజాసేవ లక్ష్యంగా పెట్టుకున్నాను. ప్రజలకు సేవ చేసి ఏదో రకంగా వాళ్ళకి అండగా ఉండాలనుకున్నాను. అందుకని ఆ ఉద్యోగం ఎంచుకున్నాను. కానీ దానిలో కూడా సాటిస్ఫాక్షన్ లేదు రాఘవ. ప్రజలకు సేవ చేసే మార్గం ఎంచుకొని అదే మార్గంలో వెళ్దాం అనుకుంటున్నాను. కానీ ఒక విషయం రాఘవ, చెప్పు సూర్య. ఈ రోజుల్లో ఆన్లైన్లో ఏది బుక్ చేసినా మన అకౌంట్లో డబ్బులు డెబిట్ అయినా విత్ ఇన్ సెకండ్స్లో మనకు మెసేజ్ వస్తుంది. కానీ ఇలాంటి రోజుల్లో కూడా ప్రభుత్వం అమలు చేసే పథకాల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. ఈ దుస్థితి నుండి ప్రజలను బయటకు తీసుకురావాలి రాఘవ. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు సూర్య. ఈ రోజుల్లో నీలాంటి మిత్రుడు దొరకడం నిజంగా నా అదృష్టం సూర్య. ప్రస్తుత సమాజంలో పుట్టినప్పటి నుండి పేదధనిక తారతమ్యాలు ఎక్కువైపోయాయి. ఆ తారతమ్యాల్లో పేదవాడు మరి కాస్త నిరుపేద అవుతున్నాడు, ధనవంతుడు అపర కుబేరుడు అవుతున్నాడు. అంతేందుకు, ఏ పని జరగాలన్నా లంచం లేనిదే లాంఛనాలు జరగడం లేదు, పెద్దల సిఫార్సు లేఖలు లేనిదే సమస్యలు తీరడం లేదు. ఏం చేస్తాం సూర్య? స్వాతంత్రం వచ్చి 74 ఏళ్ళు అయింది. ఎప్పటికీ తినడానికి తిండి, త్రాగడానికి నీరు, కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి నీడే లేదు. ఈ సమాజాన్ని మనం మార్చాలంటే నీలాంటి నవయువ నాయకుడు అండగా ఉండాలి సూర్య.
కానీ ఒక విషయం చెప్పాలి రాఘవ, చెప్పు సూర్య. ప్రజల దృష్టిలో రాజకీయ నాయకులు ఒక్కరే ప్రజలను మోసం చేస్తున్నారనే ఒక భావన ఉంది. అవును, ఆ భావన మనం పోగొట్టాలి. కానీ రాజకీయ నాయకుల కంటే ప్రభుత్వ అధికారులు అవినీతి పరులుగా ఉన్నారు. లంచం లేనిది నువ్వు అన్నట్టు లాంఛనాలు కూడా జరగడం లేదు. ఈ దుస్థితి నుండి ప్రజలను బయటకు తీసుకురావాలి రాఘవ. అవును సూర్య, ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎంతమందికి అందుతున్నాయి, ఇంకా అందని వారు ఎవరెవరు ఉన్నారు, వారిని గుర్తించి వారికి సేవ చేయాలి సూర్య. అప్పుడే నువ్వు ప్రజల్లో చిరకాలం గుర్తుండిపోతావు సూర్య. ఈ పల్లెటూరులో ఉండే వసతులకు రెట్టింపు వసతులు కల్పించి అద్దంలా తీర్చిదిద్దాలి సూర్య. నీ పేరు చిరకాలం గుర్తుండిపోతుంది సూర్య. ఇందుకు నీకు ఎటువంటి సహాయం కావాలన్నా మేమంతా అండగా ఉంటాం సూర్య. నా నిర్ణయాన్ని అంగీకరించి నాకు సపోర్ట్గా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎల్లప్పుడూ థ్యాంక్ యూ రాఘవ. నీకెల్లప్పుడూ మా సపోర్ట్ ఉంటుంది సూర్య. మనం ప్రజల వెన్నంటే ఉందాం, ప్రజల సమస్యలను గుర్తిద్దాం, వారి అవసరాలను తీరుద్దాం, ఎంతపాటి పోరాటానికైనా సిద్ధంగా ఉందాం. రేపటి నుండే మన పనిని ప్రారంభించి ఎక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి వాటిపై చర్చించి ముందుగా తప్పకుండా సూర్య, తీరుద్దాం. నువ్వు ఎప్పుడు చెప్పినా అందుబాటులో ఉంటాను సూర్య. ఓకే రాఘవ. తన ప్రాణమిత్రుడు రాఘవ ఇచ్చిన ప్రేరణతో ప్రజల శ్రేయస్సు కోసం పరితపిస్తూ తన ఊరితో ప్రారంభమైన ప్రజాసేవ అంచెలంచెలుగా ఎదుగుతున్న తరుణంలో నమస్తే సార్. ఎవరు? అరవింద్. సార్ ఏంటి ఇలా? మీతో కాస్త మాట్లాడడానికి వచ్చాను సార్. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. రాఘవ, ఇతను అరవింద్ మన ఎంపీడీ ఆఫీస్లో గుమస్తాగా పనిచేస్తాడు. నమస్కారం సార్. అరవింద్, ఇతను రాఘవ ఫ్రెండ్. చెప్పు అరవింద్. ఏమీ లేదు సార్. ఏంటి విషయాలు? మీతో 2 minutes మాట్లాడాలని వచ్చాను సార్. చెప్పు. ఏం లేదు సార్, రోజు మీ గురించి వార్తల్లో టీవీలో వింటున్నాను సార్. మీరు ప్రజలకు చాలా మంచి సేవ చేస్తున్నారు సార్. వాటిలో నేను కూడా కాస్త పాల్గొవాలని వచ్చాను సార్. మరి నీ ఉద్యోగ పరిస్థితి? నేను ఒకప్పుడు సార్తో కలిసి ఉద్యోగం చేసేవాడిని. ఇప్పుడు రిజైన్ చేసేసి సార్ వెంటే ఉండాలని వచ్చేసాను. థ్యాంక్ యూ సార్. ఓకే, ఎలా వచ్చావుగా? పిఏగా అపాయింట్ చేస్తాను, ఓకేనా? రాఘవ, సరే చూడు. రేపటి నుండి సార్తో పాటు నువ్వు కూడా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, పనుంది, బయటకు వెళ్తున్నాను అరవింద్. ఓకే, రైట్.
ఏమయ్యా పియ్య, ఎవడయ్యా వీడు? పేపర్లో చూసినా ఫేస్బుక్లో చూసినా వీడే కనిపిస్తున్నాడు. ఇతని పేరు సూర్య సార్. ఓ, ఏం చేస్తుంటాడు? ఒకప్పుడు ఎంపీడీఓ ఆఫీస్లో పనిచేసేవాడు సార్. ఓహో, అక్కడ పనిచేయడం నచ్చక ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చాడు. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ఊర్లో వెంబడి తిరుగుతున్నాడు. సరే, ఈ ఇద్దరు మనం ఒకసారి కలుద్దాం. ఆ ఏర్పాట్లు ఏదో చూడు. సాయంత్రానికి రెడీ చేయమంటారా? డ్రైవర్ సార్ బయటికి వెళ్ళాలి, కార్లో రెడీ చేయి. వాళ్ళందరూ వద్దయ్యా, నువ్వు నేను ఇద్దరం వెళ్ళే కలుద్దాం. ఓకే సార్. ఓకే. సీఎం గారు వస్తున్నారు. ఎవరు? అవును సార్, గౌతమ్ గారా? వచ్చేస్తున్నారు. నమస్కారం సార్. నమస్తే నమస్తే నమస్తే. ఏంటి సార్ మీరు ఇలా? కూర్చోండి కూర్చోండి. నువ్వు ఇక్కడికి రాబోయే సూర్య, నీతో కొద్దిగా మాట్లాడాలి. అరవింద్, ఏంటి సార్ సడన్ గా? నేనెక్కడికి రాలేదయ్యా, నువ్వు చేసే మంచి పనులే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చా. ఇంతకు ఇతనెవరు? రాఘవ అని నా ఫ్రెండ్ సార్. ఓ, నమస్తే నమస్తే. థ్యాంక్ యూ. చూడు సూర్య, నీకు ఏ అండా లేకుండానే ఇన్ని మంచి పనులు చేసావంటే అదే నువ్వు మా పార్టీలో జాయిన్ అయితే ఇలాంటివి ఇంకెన్నో మంచి పనులు చేయొచ్చు. మంచి అనేది నీతోనూ ఈ ఊరితోనూ ఆగిపోకూడదు సూర్య. ఇంకా ఏ న్యాయం జరగని ప్రజలు చాలామంది ఉన్నారు. నా కోసమో నేనిచ్చే ఈ పదవి కోసమో కాకపోయినా కనీసం వాళ్ళ కోసమైనా నువ్వు మా పార్టీలో జాయిన్ అవుతావని, ఆ విషయం నిన్ను అడగదామని వచ్చాను. ఇక నీ అభిప్రాయం చెప్తే. సార్, నాకు పార్టీలో చేరడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే నా సంగతి మీకు తెలిసిందే, నాకు ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. మనం చేసే మంచి పనులకి అధికార పార్టీ తోడైనప్పుడు మరిన్ని మంచి పనులు చేయొచ్చు సూర్య. దీన్ని ఒప్పుకోవడమే ఒక విధంగా కరెక్ట్ అనిపిస్తుంది. నీ నిర్ణయాన్ని నువ్వు తెలియజేయి. సరే, మీ ఇష్టం సార్. చాలా సంతోషంగా ఉంది సూర్య. నువ్వెక్కడ నా మాటను కొట్టేస్తావని కంగారు పడ్డాను. కానీ నువ్వు నా మాట గౌరవించి ఒప్పుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. పిఏ, ఇక నుంచి నువ్వు కూడా నా పార్టీ అధ్యక్షుడివే. జరగబోయే ఎన్నికల్లో మా పార్టీ తరఫున నువ్వే పోటీ చేయాలి, సరేనా? శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
నమస్కారం నమస్తే. ఏమయ్యా లక్ష్మయ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను. లక్ష్మయ్యకు మనమన్నా మన సేవలన్నా అపారమైన నమ్మకం సూర్య. అవును. ఏమయ్యా లక్ష్మయ్య, పంటలు బాగా పండుతున్నాయా? ఎరువులు సకాలంలో దొరుకుతున్నాయా? పంటలు బాగానే పండుతున్నాయి బాబు. ఎరువులు ఈ దయ వల్ల అందుతున్నాయి బాబు. బాబు గారు, చెప్పు లక్ష్మయ్య, ఏంటి సందేహం? ఎప్పటి నుంచో మీ దృష్టికి ఒక విషయం తీసుకురావాలనుకుంటున్నాను. ధనవంతుల పిల్లలు ఏం చక్క ప్రైవేట్ పాఠశాలలో బస్సుల మీద వెళ్ళి చదువుకుంటున్నారు. ఈ పేద పిల్లలు చాలా మైళ్ళ దూరం నడిచి అవస్థలు పడుతున్నారు బాబు. అన్ని మౌలిక సదుపాయాలతో కూడినటువంటి ఒక పాఠశాల నిర్మిస్తే మీకు అందరం రుణపడి ఉంటాం. ఓకే లక్ష్మయ్య, పాఠశాల నిర్మాణం గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను. తప్పకుండా పాఠశాల నిర్మిద్దాం, దానికై చర్యలు తీసుకుందాం. పిఏ ఆ ప్రపోజల్ రెడీ చేయి, సీఎం గారితో డిస్కస్ చేద్దాం. మీలాంటి శ్రమజీవులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి లక్ష్మయ్య. నువ్వేమైనా నీ కోసం అడిగావా ఏమిటి లక్ష్మయ్య? సమాజం కోసమే అడిగావు. తొందరలోనే ఆ నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభిస్తాం. హలో, నేను ఎమ్మెల్యే సూర్యప్రకాష్ని మాట్లాడుతున్నాను. సీఎం సార్ ఉన్నారా? చెప్పవయ్యా సూర్య. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పవయ్యా. సార్ అదే ఒక విషయం గురించి మీతో మాట్లాడాలి. చెప్పవయ్యా, ఏమిటా సంగతి? అది ఫోన్లో మాట్లాడేది కాదు సార్. మా ప్రాంత సమస్యల గురించి కొంత వివరణ మీకు ఇవ్వాలి. అపాయింట్మెంట్ ఇస్తే. మీకెందుకయ్యా అపాయింట్మెంట్? వచ్చే తీరిగ్గా కూర్చొని మాట్లాడదాం. ఎక్కడ కలవాలి సార్? ఎక్కడో ఎందుకయ్యా, మన గెస్ట్ హౌస్ పక్క గార్డెన్ ఉంది కదా, అక్కడికి వచ్చే. సూర్య, చెప్పండి సార్. బ్రాంచీ సమస్యలు అంటున్నావు కాబట్టి మీ పిఏని ఆ రాఘవని కాకుండా నువ్వు అక్కడవే రా. ఓకే, తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. ఓకే. అరవింద్, సీఎం సార్ దగ్గరికి వెళ్ళి కలిసి వస్తాను. ఏమయ్యా సూర్య? హాయ్ సార్. ఏంటయ్యా అంత అర్జెంట్? త్వరగా రమ్మని కాల్ చేసావు. అదే సార్, ఒక విషయం గురించి మీతో మాట్లాడదామని కాల్ చేశాను. చెప్పు సూర్య. మౌలిక వసతుల కల్పనలో భాగంగా మా నియోజకవర్గంలో విద్యను బలోపేతం చేసేందుకు పాఠశాల నిర్మించాలనుకుంటున్నాను సార్. నీ ఆలోచన బాగుంది సూర్య. అందుకు మీరు భాగస్వాములై పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. నీ ఆలోచన ఆచరణ సాధ్యం కాదనిపిస్తుంది. ఏంటి సార్ అలా అంటున్నారు? అధికారంలో ఉండే మనమే కాదు అంటే ప్రజల యొక్క కష్టాలు ఎవరు తీరుస్తారు? అధికారం వచ్చిందని మాటే కానీ ఈ సమయం అంతా ఆ అధికారాన్ని కాపాడుకోవడానికే సరిపోతుంది సూర్య. సేవ చేద్దామని అధికారంలోకి వచ్చిన మనమే నిస్సహాయ స్థితిలో ఉన్నందుకు నాకు సిగ్గుగా ఉంది సార్. అర్థం చేసుకో సూర్య. నీ ఒక్క నియోజకవర్గానికే నేను ఇన్ని కోట్లు ఖర్చు పెడితే మిగతా నియోజకవర్గానికి నేను ఏమని సమాధానం చెప్పను? నువ్వే చెప్పు. ప్రజలకి సేవ చేద్దామని, అందుకు మీ అధికారం తోడవుతుందని ఆశించాను. ప్రజల యొక్క సమస్యలు తీర్చలేకపోతే మనకి మన ఈ పదవులకి విలువ లేదు సార్. మనల్ని ప్రజలు క్షమించరు.
అనుకున్న పని పూర్తి చేయడమే నీ ఆఖరి నిర్ణయమా? అవును సార్, నేను ప్రజలకు సేవ చేద్దాం రాజకీయాల్లోకి వచ్చాను. వాళ్ళతోనే ఉంటాను. ఆఖరిసారిగా ఆలోచించుకో సూర్య. నేను ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను సార్. సరే, నీ ఇష్టం. ఇంతవరకు మీ సహాయ సహకారాలు అందించినందుకు ధన్యవాదాలు సార్. సార్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రాజకీయం అంటే పదవుల కోసం పార్టీలు మారడం కాదు, మనల్ని నమ్మి ఓటు వేసిన ప్రజలకు అండగా ఉండడం. వాళ్ళకి అండగా ఉంటాను సార్. సార్, ఎమ్మెల్యే సూర్యప్రకాష్ వచ్చారు. ఎమ్మెల్యే సూర్య. ఓకే. నమస్కారం సీఎం గారు. నమస్తే. నమస్కారం సూర్యప్రకాష్, కూర్చోండి. చాలా రోజులకు గుర్తొచ్చినట్టున్నాను సూర్య. స్కూల్ ఇనాగ్రేషన్ డేట్ ఫిక్స్ చేసాం, నోటేషన్ ఇచ్చి వెళ్దామని వచ్చాను సార్. ఏంటి స్కూల్ ఏదో అంటున్నావు? అదే సార్, స్కూల్ ఇనాగ్రేషన్ డేట్ ఫిక్స్ చేసాం, మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని వచ్చాను. ఓ, మొత్తానికి అనుకున్నది సాధించావన్నమాట. మన సూర్య అనుకున్నాడంటే పట్టు వదలడు సార్. నిజమేనయ్యా, మన సూర్య పట్టు వేడని విక్రమార్కుడే. తప్పకుండా ఇనాగ్రేషన్కి రావాలి సార్ మీరు. ఓకే. దేశానికి వెన్నెముక గ్రామం, గ్రామానికి ఆయుపట్టు రైతు అని కబుర్లు చెప్పడం కాదు, ఆచరించి చూపించాలి. ఓటు అనేది మన ఆయుధం. అలాంటి ఓటుని దయచేసి డబ్బుకు అమ్ముకోవద్దు. సూర్య అలాంటి ఒక నాయకుడు ప్రతి గ్రామంలో ఉంటే ఆ గ్రామం బాగుపడుతుంది. గ్రామం బాగుపడితే దేశం బాగుపడినట్లే. అలాంటి ఒక ఊరు కోసం, మన దేశం కోసం నిజాయితీగా ఉన్న నాయకులందరికీ మా ఈ చిత్రం అంకితం.